ఇప్పుడు పాయింట్లో మూడవది అన్నమాట. ఇప్పుడు 15:22 చదవండి. రైట్, 15:22 దినవృత్తాంతముల మొదటి గ్రంథం. నేర్పరి అనేది రావాలి కదా మనకు. లేవీయుల కధిపతి అయిన కెనన్య మందసమును మోయుట యందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుట కదా మన సందేశం. ఓకే, మూడవది క్రమమైన నేర్పుదల ఉండాలి. మందిర క్రమం ఉండాలి. చదువే, మాటలు జ్ఞానమే, ఇవన్నీ సంస్కారముగా నేర్పించేటటువంటి ఆలయము, బడి, గుడి, దేవుని మందిరం. ఈరోజు ట్రాక్టర్లలో చాలా కంపెనీస్ ఉన్నాయి కదండి. ఎప్పుడైనా మీరు బయట వెళ్ళేటప్పుడు అలాగే చూడండి. ఫర్గూషన్ అని, జాన్ డీర్ అని, ఇలాగ చాలా ట్రాక్టర్లు కనిపిస్తాయి, ట్రాక్టర్ల కంపెనీలు. అమెరికా దేశంలో జాన్ డీర్ అనబడేటటువంటి వ్యక్తి చిన్నతనంలో వాళ్ళమ్మ ఒక మాట నేర్పించింది. నాయనా, ఈ శరీరానికి చదువు, సంస్కారము ఇవన్నీ కూడా దైవ జ్ఞానముతో వస్తాయి నాయనా. దేవుని సన్నిధిని నువ్వు ఎప్పుడు కోల్పోమాకు. నువ్వు వేరే ఊరికి చదువుకోవడానికి వెళ్ళినా, ఇంకో చోట ఉన్నా, ప్రథమ స్థానము దేవునికి ఇవ్వు. తనను గౌరవించే వారిని దేవుడు గణపరుస్తాడు. ఆయన క్రమమైన వాడు. సృష్టినంతటినీ ఆయన చేసిన విధానం చాలా క్రమం. నిన్ను స్థిరపరచడ సామర్థ్యం కలిగిన వాడు దేవుడే. కాబట్టి దేవుని సన్నిధిని కోల్పోగాకు అని. కాలక్రమేణా గొప్ప వ్యాపారవేత్త అయ్యాడు. లక్షల బిజినెస్. ఈరోజు మనం జాన్ డీర్ అనబడేటటువంటి ట్రాక్టర్ కంపెనీ ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు. గొప్ప ధనవంతుడు, అపర కుబేరుడు అని చెప్పచ్చు. ఆయనకు 95 సంవత్సరాలు, 96 ఏళ్ళు బతికాడు ఆయన. 95 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతుంది. వాళ్ళ మనవాళ్ళు, పుట్టిన బిడ్డలు, కొడుకులు, కూతుర్లు అందరూ, మా అబ్బా 90 ఏళ్ళు 95 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు, ఇంకా 5 ఏళ్ళు బ్రతికితే 100 సెంచరీ కొడతాడని చెప్పేసి గ్రాండ్గా చేస్తూ అందరూ ఘనంగా ఉన్నప్పుడు ఆయనకు నెలవరులైన వారు వచ్చి ఆయనతో ఇంటర్వ్యూ చేశారు. అయ్యా, 95 సంవత్సరాలు మీరు పూర్తి చేసుకున్నారు, ఇన్నేళ్లలో భార్యను ఒక భార్య చనిపోయింది అప్పటికి. అప్పుడప్పుడు మీరు వ్యాపారాల్లో నష్టపోయాను ఇవన్నీ చెప్తూ వచ్చారు. ఈ 95 సంవత్సరాల్లో మీరు మనసు బాగా బాధపడిన సంఘటన ఏదైనా ఉంటే ఒక 2-3 మాతో చెప్పండి, మేము నేర్చుకుంటున్నాం అని అడిగారు. ఆయన అన్నాడు, ఒకసారి నాకు వ్యాపారంలో 40 లక్షల లాస్ వచ్చింది ఒకేసారి. పెద్ద బాధ ఏమనిపించలా. ఒకప్పుడు లేదులే, దేవుడు ఇచ్చాడు, మళ్ళీ లాభాలు కూడా తీసుకొస్తాడు ఆయన అని ధైర్యపరచబడ్డాను. నా భార్య నాతో సహజీవనం చేసిన ఆమె కూడా నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయి, అంటే ఈ లోకాన్ని ముగించేసినప్పుడు నేను కూడా ఏ రోజైనా చనిపోవాల్సిందేలే, మళ్ళీ అక్కడ కలుసుకుంటాం అనే నిరీక్షణ వచ్చింది. కానీ నా 75వ సంవత్సరంలో నన్ను చాలా బాధించిన ఒక సంఘటన ఉంది. అదేంటంటే, ఒక శనివారము చాలా విపరీతమైన అనారోగ్యానికి గురయ్యాను నేను. ఆదివారం నేను ఎంతో ప్రయాసతో లేచాను మందిరానికి వెళ్ళాలని. నా శరీరం అస్సలు సహకరించాల. మందిరానికి వెళ్ళాల్సిన నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. నా జీవితంలో నన్ను బాగా బాధించిన సంఘటన ఈ 95 సంవత్సరాలలో 75వ సంవత్సరం ఒక్క ఆదివారం చర్చి మానాను. అది నాకు చాలా బాధ. ఇప్పటికీ నా దేవునితో రక్షించబడగానే ఒక ఒడంబడిక చేసుకున్న, మరణం ఉన్నంత వరకు నీ శరీర రక్తాన్ని నేను విడిచిపెట్టను అని. ఆ ఆదివారం నాకు సెలైన్ బాటలు ఎక్కాయి తప్ప ఆయన శరీర రక్తాన్ని నేను పానం చేయలేకపోయాను. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. అది నాకు కలతగా మిగిలిపోయింది అని అన్నాడు.
చాలా గొప్పోళ్ళు కావాలని ఆశలు ఉన్నాయి కదండి మీ అందరికీ. మీ పిల్లలు కూడా చాలా గొప్పోళ్ళు కావాలని ఉన్నారు కదండి. నేను కాదనను, నిండు మనసుతో దీవించే సేవకుని నేను. ఒక మాట అంటాను, నీ కొరకై జన్మించి, నీ కొరకై అవమానపడి, నీ కొరకై మరణించి, నీ కొరకై సమాధి చేయబడి, నీ కొరకై తిరిగి లేచిన పునరుత్థాన దినాన్ని అన్ని హంగులు ఉండి ఆడంబరాల కోసము, ఆనందాల కోసము ఎవరో అడ్డగించారని, బాధించారని, కుదరలేదని ఎన్ని ఆదివారాలు రక్షించబడి నిర్లక్ష్యం చేసావు. ఇది న్యాయమైనదేనా? ఆ రోజు పంచభూతముల సాక్షిగా నీళ్ళలోకి దిగినప్పుడు ఆ రోజు చేసిన ఒడంబడిక ఈరోజు నెరవేర్చుకునే మాట ఒకటేనా? ఆ మాట అన్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నిజంగా నా జీవితంలో మా అమ్మ శనివారం చనిపోయింది, మా రెండో అన్న యాక్సిడెంట్లో శనివారం చనిపోయాడు, ఆదివారం భూస్థాపనలు, ఇక్కడ ఆరాధన జరుగుతుంటే ఆదివారం నేను నడిపించలేక జమలమడుగు నుంచి దేవుని సేవకులు వచ్చి నడిపించి నేను కూడా ప్రభు బల్లలో మీతో పాటు కొన్ని మాటలు పంచుకొని పాలు పొందుతూ ఉంటే మా బంధువులు అందరూ మమ్మల్ని దుమ్మెత్తిపోశారు. నేను అలాగ వెళ్ళిపోతుంటే నా కళ్ళ ముందు పుట్టాడంటే ఒకడు, వాడు ఆటోలో కూర్చొని మాట్లాడుతున్నాడు, ఒకడు నీచమైన మాటలు ఫుల్లుగా తాగి, వీడిదే అబ్బా భక్తి, ఈరోజు చర్చి వాకిలేస్తే నాయన సొమ్మేం పోయింది, తోడబుట్టినోడు చచ్చిపోయింటే మందిరం ముగించుకొని ఇప్పుడు వస్తానడు శవం వచ్చిందని ఆ తాగిన వాడిని కాలుతో తన్నడం పెద్ద పని కాదు నాకు. ఆ పక్కనున్న దేవుని సేవకుడు అన్నాడు, కుక్క అది, నువ్వెందుకు దాని దగ్గరికి వెళ్తావు రా, మన ప్రభు చూస్తా ఉన్నాడు. ఆ అన్న వాడికన్నా పోయిన వాడికన్నా నువ్వేమన్నా తక్కువగా బతుకుతున్నావా? ఇలాంటి మాటలు ఎన్ని రాలేదు మనకు, ఎన్ని రాలేదు మనకు. ఏంటి రూబేన్ ఇక్కడ ఆగుతావు, వాని వైపు కూడా చూడాల్సిన అవసరం లేదు, వచ్చేయి. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి వృద్ధి చెందాలి అంటే మందిర క్రమము చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు రండి దినవృత్తాంతం 2వ గ్రంథం 29:35 ఆగుదాం. అక్కడ మీకు కొన్ని క్రమాలు నేను నేర్పిస్తాను. మీకు ఇష్టమైతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోగలిగితే 29:35 వచనం చూద్దాం అన్నమాట. సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలులకు ఏర్పడిన పానార్పణలను సమృద్ధిగా ఉండెను. ఈలాగున మందిర సేవ. ఈ అధ్యాయంలో మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. టూకి గట్టకటకటకని అట్లా రాసేసుకోండి, అక్కడ మీరు నోట్ చేసుకోండి చాలు. నీవు దేవునితో చేసుకున్న ఒడంబడికలో దైవ సన్నిధానం ఎక్కడ? ఈరోజు ఇక్కడ కూర్చున్నది మన డ్రెస్సులు చూపించుకోవడానికి కాదు, మనం లేదా మనమేదో ఆయనకు పెద్ద దానం చేసిపోయిన దానికి కూడా కాదు. ఎందుకు అని అంటే మందిర క్రమంలో ఏమేం క్రమం ఉండాలో చెప్పానా? 29వ అధ్యాయం మొదటిది మీరు రాసుకోండి. 5వ వచనం నేను చదువుతాను, సరేనా? నేను చదువుతాను, వినండి బాగా. 5వ వచనం నేను చదువుతాను. వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటకి కొనిపోవుడి. మొదటిది, మనలను మనము, సుదర్శనమా, మనలను మనము, నేల గొరుకువాకు, మనలను మనము ప్రతిష్ఠించుకోవడం అంటే రక్షించబడడం. బాప్టిజం ద్వారా, బాప్టిజం ద్వారా రక్షించబడ్డం, ప్రతిష్ఠించుకోవడం. రెండవది అక్కడ రాయబడి ఉంది, ప్రతిష్ఠించుకున్న తర్వాత దేవునికి ఇష్టము లేనటువంటివి అన్నీ ఈ హృదయం అనే మందిరంలో నుంచి బయట పారవేయడం. మీరు చెప్పండి, ఈ ఆదివారం డ్యూటీ ఖచ్చితంగా రమ్మన్నాడు, ఖచ్చితంగా రమ్మన్నాడు. మీ మొగుడిని, భార్య బిడ్డలు అందరినీ బతికిస్తాడు, మళ్ళా అందరినీ బతికిస్తాడు. ఖచ్చితంగా పోకపోతే నీకు ఆ రోజు జీవితం క్లోజ్ ఉంది. ఆ రోజు అంటే ఇంతకాలం నువ్వు పుట్టినప్పటి నుంచి దాని మీదనే బ్రతికావు, దాని మీదనే బ్రతికావు.
మీ అమ్మ నాన్న దాని మీదనే బ్రతికారు, నువ్వు దాని మీదనే బ్రతుకుతున్నావు. రేపొద్దున నీ పిల్లలు కూడా దాని మీదనే బ్రతుకుతారు. కీర్తనల గ్రంథం 3వ కీర్తనకి వెళ్తున్నప్పుడు యెహోవా నాకు ఆధారం అంటే పాట పాడేటప్పుడు యేసే నా పరిహారి, దేవా నీవే నా ఆధారం అంటే ఓ ఆయనే ఆధారం అంటివి. ఇప్పుడు మాత్రం 200, 300 కూలిని, 1000 రూపాయల కూలిని, 1500 కూలిని అధిగమించలేకపోతేవి. మరి ఎందుకు ప్రతిష్ఠించుకున్నావు? నీ భర్తతో నువ్వు ప్రతిష్ఠించుకున్న తర్వాత వైవాహిక జీవితాన్ని జీవించావో, దేవునితో ప్రతిష్ఠించబడిన తర్వాత ఈ ఊపిరున్నంత వరకు ఆయన సన్నిధానంలో కనపడాలి. మీ భర్త కళ్ళు తిరిగి పడిపోతే నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతావా క్యారీ కట్టుకొని? భర్త కదన్నా, మరి డ్యూటీ వాళ్ళు రాకపోతే తీసేస్తారంట. తీసేస్తే భర్త కన్నా ఎక్కువనా? మరి ఇప్పుడు దేవుని కన్నా ఎక్కువనా ఉద్యోగం? నువ్వే చెప్పు, దేవుని కన్నా ఎక్కువనా చెప్పు. నేను మందిరానికి వెళ్తాను, మందిరం వెళ్ళిన తర్వాత వచ్చి 1 గంట పని చేస్తా ఎక్స్ట్రా అని చెప్పు. నువ్వు దేవుని కొరకు ఆనాడు దేవుని స్తుతించకపోతే అగ్నిలో వేస్తామంటే చంపేసుకోండి అన్న త్యాగమూర్తులైన షడ్రకు, మెషకు, అబెద్నెగోలకు, నువ్వు ప్రార్థన చేస్తే నేను సింహాల బోనులో వేస్తామన్నటువంటి ఆ దానియేలుకు, మరి ఇన్ని అద్భుతకరమైన విశ్వాస వీరుల పట్టికను విన్న నీకు ఏమన్నా తేడా? ఏమక్క తేడా? కాళ్ళు నిలబడితే కళ్ళు తిరుగుతున్నాయంట. మరి కళ్ళు తిరిగింది ఉద్యోగం చేసినందుకే కదా. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకో. మీ దగ్గర నేను ఇన్ని రోజులు ఉద్యోగం చేసినందుకు నిలబడి నా కాళ్ళన్నీ జోములు ఎక్కినాయి. ఎక్కువసేపు బాగా పడిపోతున్నా. నేను పడిపోకుండా నన్ను నిలబెట్టండి మీ ఇంటి వాళ్ళందరూ కలిసి. దేవుడు ఎందుకు ఇప్పుడు? ప్రార్థన ఎందుకు ఇప్పుడు? లేకపోతే లోకంలో ఎవరన్నా అమ్మా నాన్న సహాయం ఎందుకు ఇప్పుడు? మరి బాగు కావాల్సి వచ్చినప్పుడేమో దేవుడు కావాలి, మిగతా టైంలో మాత్రం డ్యూటీనే దేవుడు అన్న. వర్క్ ఈజ్ వర్షిప్ అని ఇంట్లో అన్న. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే నీకు అట్లా అర్థమైందా? నీ జాబును గౌరవించు. ఆరాధనకు యోగ్యుడు దేవుడే, ఆయనకే ఈ స్థానం. నువ్వు మరి నీ ఉద్యోగాన్ని నువ్వు గౌరవిస్తే నీ ఉద్యోగంలో ఆడాడ పటాలు పెట్టి, కొబ్బరికాయలు కొట్టి, టెంకాయలు పెట్టి, ఆడ అట్టి పనులు కూడా పెట్టి దాన్ని కూడా వర్షిప్ చేయి. అట్ట చేస్తామన్నా మరి ఇదేటన్నా? ప్రతిష్ఠించుకో, నిషిద్ధమైనవి తీసివేయి. 3వది ఏం చేయాలి? 11వ వచనం అక్కడే. 3వ విషయం ఏం చేయాలి చెప్తాను. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయిచుండుటకును, తన సన్నిధి నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనక మీరు చెప్పండి అశ్రద్ధ చేయమాకండి. ఎన్ని మాటలు చదివాం? ఇర్మియా గ్రంథం 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. మరి ఎన్ని మాటలు నువ్వు ప్రార్థన అశ్రద్ధ చేస్తున్నావు? ఓ పరిచారకులారా, మీ భార్యలు ఎన్ని మాటలు వచ్చి మందిరంలో ప్రార్థన చేశారో అడగండి. నాకు తెలిసి దేవుని మందిరంలో 4 పరిచారకులు ఉంటే ఈ ప్రార్థన మేము ఎదుర్కోలేము తండ్రి అని ఒక ఆయనకి వెళ్ళిపోయాడు. మిగతా 3లలో ఆ భాగ్యమ్మ ప్రార్థన తప్ప మిగతా వాళ్ళు గొంతు మీద కత్తి పెట్టి కోసినా లేటుగా ఒక 10 నిమిషాలు వచ్చి అర్జెంటుగా వెళ్ళిపోవడం తప్పితే, దేవా నా కుటుంబం ఏ పాటిది నాయన, నీ సన్నిధిలో పరిచారకుడు అని సంఘం కొరకు మొరపెట్టే స్థితిని నా కుటుంబ యజమానుడికి నువ్వు ఇచ్చావు కాబట్టి ఇదిగో నేను సంఘ క్షేమము కొరకు, నా కుటుంబ క్షేమం కొరకు, పరిచర్యల కొరకు నేను ప్రార్థిస్తున్నాననే మీ భార్యలు లేరు ఇక్కడ. మంటలు మండుతాయి. మీరు వచ్చి అబ్బా మేము ఉద్యోగంలో నిర్ణయాలు తీసుకున్నాం, సేవకు రాకపోతే పడిపోతాం, వెనకమ్మడితే రాకపోతే మేము ఆరిపోతాం అంటున్నావు. ఆల్రెడీ ఆరిపోయిన దీపాలు ఇళ్ళల్లో ఉన్నాయి, చూసుకో. ఆరిపోయిన దీపాలు ఉన్నాయన్నయ్యా, అశ్రద్ధ అన్నయ్యా. వద్దు, తప్పదని మిమ్మల్ని బట్టి వచ్చి కూర్చుంటున్నారు తప్ప ఒక్కరవ మీ తల మీద ఆడే వాళ్ళైతే కదా మిమ్మల్ని కూడా మందిరానికి మానిస్తారన్నయ్యా. నిజమన్నయ్యది తమ్ముడు. మేము మనసులను కాసేవాళ్ళం. మేము చూడగానే స్కాన్ చేయడం మాకు కూడా వచ్చు. కృతజ్ఞత లేదు. అరే ఒకప్పుడు మా అమ్మగారింట్లో తిన్నికి అన్నం సరిగా లేదు, మాకు నిత్యము రోదన, వేదన, బాధ. ఈరోజు మా కుటుంబము సౌభాగ్యంగా కావలసినంత దిగేసుకున్నాం, తిన్నంత ఉంది. ఎంత కృతజ్ఞులం ప్రభువా అన్న కృతజ్ఞత లేదు.
అది నాన్న క్రమం అంటే. ఉందేమో మీరు అడిగి చూడండి నాన్న. అమ్మాయి నీకు పెళ్లి కాకముందు ఉన్నటువంటి ప్రార్థనా జీవితం ఇప్పుడు ఉందా అని వాళ్ళని చేపట్టి అడగండి. విధి లేని పరిస్థితుల్లో మందిరానికి వస్తున్నారు అంతే. 2 లారీలకు ఉంది మీ భార్య, ఒక్క నోరు తెరిచి ప్రార్థన చేయదు. అర్థమవుతుందా? ఏ పొద్దు అన్నా మాకొద్దన్నా ఏమైనా సండే స్కూల్ నుంచి తీసే అన్నారు మీరు. ఆయన అరే ఒక మంచి ఆధిక్యత 10 మంది బిడ్డలను దైవ క్రమంలో నడిపించే మార్గాన్ని నేను కోల్పోయానే, తిరిగి ఆ స్థానాన్ని నేను ఎలాగైనా ఫీల్ చేసుకోవాలి. అవకాశం దొరికితే నోరు తెరచి దేవానికి స్తోత్రములు తండ్రి, నా కుటుంబం బాగలేదు, నా సంసారం బాగలేదు, నా తల్లి ఇల్లు బాగలేదు, నన్ను ఎంత చక్కగా ఒక మహారాణి మాత్రం నిలబెట్టావు, నేను నీకెంత కృతజ్ఞురాలను ప్రభువా, నాకు ఇచ్చిన భర్త, అత్త, మామ, కుటుంబం ఎంత దీవెనకరమైంది ప్రభువా అని మొరపెట్టలేదన్న పరిచారకులు. అశ్రద్ధ. ఎక్కడ నేర్పరితనం? ఇంకా మనమే మొరపెట్టకపోతే మన బిడ్డలు ఏం మొరపెడతారు చెప్పు? ఇంటికి మొదటి గురువు తల్లే కదా. ఆ తల్లికే ప్రార్థన లేకపోతే ఇంకా తండ్రి నిత్యం ఎక్కడెక్కడో పనులన్నీ చూసుకొని వచ్చావు ఏముంటుంది? ఇవి చెప్పిన నేను చెడ్డ కావచ్చు కానీ వాస్తవం ఇది. ప్రతిష్ఠించుకున్నాం కదండి మన కుటుంబాలు, తెలుసు కదండి. ఇప్పుడు చాలా మందికి చెప్తాను నేను, ఇట్లా పరిచర్య మానేశారు కదా, మీ ఆయప్ప మానేశారులేండి. ఈ రోజుకు నీ ఇల్లు ఎలాగుంది, నీ తల్లిదండ్రులు ఇల్లు ఎలాగుంది, తోడబుట్టిన వాళ్ళు ఎలాగున్నారు, నువ్వు ఎలాగున్నావు, నిన్ను అనారోగ్యాల్లో దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడు, ఎలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, జీవంతో నిలబెట్టాడు, నువ్వు చదివిన చదువు కొంచెమైతే నీకు ఇవ్వబడిన గౌరవప్రదమైన స్థితి ఎలాంటిది, ఇలాంటి దాంట్లో నువ్వెంత కృతజ్ఞతలు ఉన్నావు? ఏమి లేదు. మనకు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి బాగుందండి. నేను అడిగినా ఒక సేవకుడు అన్నాను నాతో, అన్న మన తరమే లాస్ట్ అన్న, ఆరాధన తరం. అదేంటన్నా మా పిల్లలు ఉన్నారు నేర్పిస్తున్నాం, తర్వాత తరంలో మందిరాలు, సేవలు, క్రమాలు ఉండవన్నా. ఇప్పటికే ఫోన్లకు అడాక్ట్ అయిపోయారు, టెంపరీగా వచ్చి కూర్చుంటున్నారు. చాలామంది ఇళ్లల్లో ఆన్లైన్ వర్షిప్ అని చెప్పేసి నైటీలు వేసుకొని, డేటీలు వేసుకొని హ్యాపీగా చూసుకొని మేము ఆరాధన అయిపోయింది ఈరోజు అనుకుంటున్నారు. మందిరాలకు వచ్చేవాళ్ళు, ఆరాధనలు చేసేవాళ్ళు ఉండరన్నా రాబోయే దినాల్లో. నిజమే అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు. కానీ నేను ఒకటి చెప్తానండి, మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో అది మర్చిపోయామనుకోండి, అంతకన్నా కృతజ్ఞతాహీనమైన బ్రతుకు మరొకటి ఉండదు. దానికి మూల్యం భూమి మీదనే చెల్లించాలి. మనం భూమి మీదనే, భూమి విడిచిపెట్టిన తర్వాత అయితే మనం చూడలేంగా, ఇక్కడే చెల్లించాలి మనం. అందుకే ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మన స్థితి ఏంటి, ఈరోజు మన స్థితి ఏంటి. నిజంగా మనం పెరిగిన వాతావరణం, లేకపోతే మనం వివాహం కాకముందు మన వాతావరణం, ఇప్పుడు మన వాతావరణం సౌభాగ్యంగా, దీవెనకరంగా ఉన్నాయా లేవా? గుండెల మీద చేవేసుకోండి. దానికి కారణం మీ కష్టార్జితమా, దేవుని అనుగ్రహమా? మీరు చెప్పండి. రోగం వచ్చినప్పుడు మంచం పట్టిన మనం అలాగే మంచం పాలైపోయి మరణమైంటే? ఇప్పుడు నేనున్నానండి, ఉన్న ఫలంగా అలాగే అయిపోయింటే మరి జీవం ఇచ్చిన దేవునికి మనం ఎంత కృతజ్ఞులం? అశ్రద్ధ చేయమాకండి. పరిచర్య అనేది ఆదివారం ఒక్క ప్రార్థన చేసి ఆదివారం సాయంత్రం దొరికితే 2 నిమిషాలు వాక్యం చెప్పేది కాదన్నా. దానికి మీరే అవసరం లే, ఈ పిల్లల్ని తయారు చేసినా రెడీ అవుతారు. ఉద్యోగమా, వెళ్ళండి. ఇంకేంటండి, జీవితం అంతా వాళ్ళ కోసమే పనిచేస్తారా? మీకంటూ కుటుంబం ఉంది, మీకంటూ రక్షించుకున్న దేవుని గొప్పతనం ఉంది. ఎక్కడ మనం కృతజ్ఞత? వచ్చినప్పటి నుంచి ఎప్పుడు టైం అయిపోతుందా వెళ్ళిపోవడం చూసుకోవడమే తప్పితే ఎంత ఎక్కువ ఆయనతో సమయాన్ని గడపాలనేది లేదండి. 4వ చూస్తారు అక్కడ మీరు, 20వ వచనం చూడండి. 4వ వచనం, మందిరంలో క్రమం అంటే ఏంటో. 20వ వచనం, అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడలేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు, నువ్వు 8కి లేచి పిల్లలు లేరా పొద్దున్నే అంటే లేస్తాడా? పెందల కడలేచి దేవునికి మొదటి స్థానం. 5వది చూడండి అక్కడ ఏం రాయబడిందో. 26వ వచనం, దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను
బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడరు. 27 కూడా చదువుతున్నాను. బలిపీఠము మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోనే ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములు వాయించుటతోనే యెహోవాకు ఏ గానము, దేవుని మందిరములో స్తుతులు చెల్లించడానికి దేవుని పాదాల చెంత కూడాలి. నువ్వు ఇంకా చాలా ప్రాముఖ్యమైంది 30వ వచనము 6వ విషయం చెప్పాను. దావీదును దీర్ఘదర్శి ఆషాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలలు వంచి ఆరాధన చేసిరి. దేవుని మందిరములో మొట్టమొదటిది తమను తామును అప్పగించుకొని తలలు వంచి ఆరాధించడం అంటే తగ్గించుకోవడం. మేము దేవుని ఎదుట మోకాలంగి అదే క్షమాపణ అడుగుతున్నాం. ప్రభా, బిడ్డల క్రమం నేర్పించే విషయంలో మూయవలసిన కళ్ళు తెరిచి ఉంచాము, క్షమించున్నాయనని మేము ప్రాధేయపడుతున్నాం. మీరు మాత్రం మేము ఇట్లా చూస్తాన్ని కూడా చూసుకో అదే మీరు నేర్చుకునే తగ్గింపు. ఆ మాట చెబితే సంతోషంతో స్వీకరిస్తారా మీరు? తప్పు కదా. నేషనల్ అంతం పాడేటప్పుడు, పాఠశాలలో పాడేటప్పుడు, జనగణమన గీతం పాడేటప్పుడు ఇలాగ నిలబడ్డ తర్వాత ఇంకా ఏం జరిగినా ఇట్లే ఉంటారు. ఏమండి, దేశ గీతానికి అంత విలువ ఇచ్చినప్పుడు దేవాది దేవునికి విలువ ఇవ్వడానికి ఏకాగ్రత కోసం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయలేమా మనం? పిల్లలకి అది నేర్చుకుంటున్నారా మీరు ఇళ్ళల్లో? తోడుచు కూర్చుని అన్న పక్కన ఇది కూర్చుంది పక్కన, ఏం గజ్జింది వాళ్ళకు? ఏమి నేర్చుకుంటాం మనం? తలలు ఉంచి సంతోషముతో దేవుని స్తోత్రములు పాడి తలలు ఉంచి దేవుని ఏం చేశారట? ఆరాధన చేశారట. 7వ విషయం 35వ వచనంలో చూస్తే పానార్పణములు సమృద్ధిగా అర్పించి మందిర సేవ ఏం చేశారు? క్రమముగా. దేవునిందు నాకు ప్రియమైన వారలారా, జీవితంలో స్థిరపడాలంటే నోటి మాట జ్ఞానంగా ఉండాలి, కృతజ్ఞతతో కూడిందై ఉండాలి, సమస్యలను సద్దనుపేదై ఉండాలి. నోటి మాటలలో నేర్పరితనం మొదటిది. రెండవది ఏ విషయంలో నేర్పరితనం అంటే అన్ని పనులలో అన్నీ తెలిసి ఉండాలి మనకు. ఒక్క ఫోన్ ఒక్కటి తెచ్చుకుంటే సరిపోదండోయ్. అన్ని పనులలో ఇంట్లో అమ్మ కష్టం తెలియాలి, నాన్న ప్రయాస తెలియాలి. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా అంటున్నావు, ఆ 100 రూపాయలు సంపాదించడానికి అమ్మా నాన్న పడే కష్టం తెలియాలి నీకు. దుబారుగా పెట్టడం ఈజీ, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం అదే నువ్వు పని చేస్తే తెలుస్తుంది. ఒక 100 రూపాయలు నువ్వు నిలబడి సంపాదిస్తే తెలుస్తుంది. నీ పని చదువుకోవడం, నీ పని కుటుంబ ధర్మం, నీ పని కుటుంబ పోషణ, నీ పని ఉద్యోగం. ఏ పనిలోనైనా శ్రద్ధ ఉండు, ప్రయాస ఉండి దేవుని పని కూడా చేయి. ఇది రెండవది. మూడవది, ఏ క్రమము నేర్చుకోవాలి, నేర్పరితనం ఉండాలి అంటే మనకు మన ఇంటి వారికి నీతి సూర్యుడైన దేవుని గణపరిచేటటువంటి క్రమమైన మందిర సహవాసం ఉండాలి. లేచి నిలబడదామా, ప్రార్థన చేద్దాం ఒకసారి. దేవా, నీ మాటలు వింటూ ఉన్నప్పుడు ఈ క్రమం లేకే కదా ఈరోజు ఇలాగుంది నా జీవితం. ఈ క్రమం ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టడండి. ఈ క్రమం ఉన్న వారిని ఎప్పుడూ చేయి విడిచిపెట్టడు ఆయన. నా దేవుడు ఏమన్నాడు అంటే, అక్రమము చేయి వారలారా నా యుద్ధ నుంచి పోండి అన్నాడే కానీ క్రమమైన వారిని, ఈ క్రమము కలిగిన హిజ్కియా గురించి మీరు తర్వాత చూడండి. 2వ దినవృత్తాంతంలో 30:26లో ఈ క్రమము కలిగిన హిజ్కియా ఆనందంగా బ్రతికాడు. ఈ క్రమము కలిగిన హిజ్కియా 2వ దినవృత్తాంతంలో 30:27 ప్రకారముగా ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు. ఈ క్రమము కలిగిన హిజ్కియా యెషయా 38:6 ప్రకారముగా ఆయుష్ను పొందుకున్నాడు. ఒక మనిషి భూమి మీద బ్రతికేటప్పుడు ఆనందం, ఐశ్వర్యం, ఆయుష్ ఇవే కదా ముఖ్యం. ఇవి క్రమమైన వారికి వస్తాయి. క్రమము నీలో ఉంటే ఆనందం, ఆయుష్, ఐశ్వర్యం నీ నుంచి దూరం చేయి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో
నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, ఆ పునాది యేసుక్రీస్తే అన్నాడు 11వ వచనములో. ఏ పునాదులు బాగుంటే జీవితం దీవెనకరంగా ఉంటుందో మీరు మాట్లాడుతూ ఉన్నారు. నోటి మాట నేర్పరితనము కలిగినదై, పాపము లేనిది, కృతజ్ఞత కలిగినది, సమస్యలను సద్దనిపేది, సమాధానమును నింపేది. తండ్రి, అట్టి క్రమాన్ని మేము నేర్చుకుని మౌనాన్ని ఊహిస్తూ మేము ఒక శాడిస్ట్ మాదిరి, సైకోల మాదిరి ప్రవర్తించుకోకుండా, సమాజంలో ఉన్నాం కాబట్టి ఎవరితో ఎలాగ మాట్లాడాలో మాకు అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. మీ జ్ఞానం మాకు అవసరమై ఉంది. ఈ దీన సేవకుడికి కూడా మాట్లాడడం రాదు నాయనా, నేర్పించు తండ్రి. నా మాటలు నొప్పిగా అనిపిస్తున్నాయి, కానీ ఇవి మీ మాటలు, మీ ఆవేదన అని గ్రహించని సమాజానికి మీరు తెలియచేయండి. రెండవది నాయనా, మా జీవితంలో ఏ నేర్పరితనమో అవసరమో మీ లేఖన మాధుర్యతలో మాట్లాడారు. పనిలో శ్రద్ధ, నేర్పరితనం. అవును కదా తండ్రి, మేము శ్రద్ధ గలవారం కాకపోతే పనిచ్చిన వ్యక్తి మా పని మానుకో అంటాడు. మరి మేము ఫలించకపోతే ఎందుకు ఈ తోటలో, ఈ చెట్టు, ఈ భూమి వ్యర్థమైపోవాలని మమ్మల్ని మీరు తీసేస్తే మీ పని చేయనందుకు మా కుటుంబాల పరిస్థితి, మా జీవితాలు ఏమవుతాయి నాయనా? దాంతో మరొక్కసారి మీ సహాయం కోరుతున్నాం. మరికొంత సమయాన్ని ఇవ్వండి, మేము ఫలించడానికి విలువైన మాటల ద్వారా నేర్చుకుని జాగ్రత్త పరచబడతాం. మూడవది తండ్రి, మాకుండాల్సిన నేర్పరితనం, క్రమమైన మందిర సహవాసం. ఈరోజు మా జీవితాలు కొంతైనా బాగున్నాయంటే ఇక్కడ నేర్చుకున్న మాటలే కదా నాయన, అది మీరు మాట్లాడారు. ఒకవేళ ఎంతసేపు ఎదురుగా నిలబడుతున్న రూబేన్ అనే వ్యక్తినే చూస్తున్నట్లయితే ఆ స్వభావాలు మార్చుకొని, ఇది దేవుని నోటి మాట, అది అగ్ని వంటిది, కాల్చేస్తుంది, బండలను సైతం బద్దల చేస్తుంది, అద్దంలో మన నిజ స్థితిని చూపిస్తుంది అని నీ బిడ్డలు క్రమములో ప్రతిష్ఠించుకున్న క్రమానికి, నిషిద్ధమైన వారిని తీసిన పరిస్థితికి, అశ్రద్ధ లేకుండా శ్రద్ధ కలిగి, పెందలకడ అనగా మొదటి స్థానము మీకు ఇచ్చి మిమ్మల్ని స్తుతించువారుగా, తలలు వంచుకొని తగ్గింపుతో సంతోషముతో లోబడువారుగా, మాకు కలిగినది అర్పించి క్రమమైన జీవితాన్ని కలిగి ఉండవలసిన వారుగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి. విన్నంతసేపు మాలో రకరకాలైన ఉద్రేకాలు ప్రారంభమై ఒకరోజు 2-3 రోజులు గడిచిన తర్వాత మరిచిపోయి పాత స్వభావం, పాత జీవితమే కాక ఒక పరివర్తన కలిగిన జీవితాన్ని మేము నీ ప్రియ సంఘము జీవించడానికి, ఈ వాక్యమైన బిడ్డలు జీవించడానికి మీరు సహాయం చేయండి తండ్రి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘనమైన నామమునకు మహిమను మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.